ఆధ్యాత్మిక మిత్రులారా, సుగ్రీవుడు వానర వీరులకు అన్ని సూచనలు ఇచ్చి పంపించాడు. అంతిమంగా ఆయన హనుమను పిలిచి, అన్ని లోకాలు నీకు సుపరిచితమే, నీకు భూమిపై కానీ అంతరిక్షంలో కానీ ఎక్కడా కూడా నీకు అడ్డు లేదు. ఈ కార్యము నీ ద్వారానే సానుకూలపడుతుందని నాకు చాలా విశ్వాసంగా ఉంది. నీకు బలంలో కానీ వేగంలో కానీ నీవు వాయుదేవునితో సమానమైన వాడివి. నీకు ప్రపంచంలో ప్రతి ప్రదేశానికి వెళ్ళి చూసి రాగలటువంటి శక్తి యుక్తులు నీకున్నాయి. మహాత్మా, నీ ద్వారానే సీతాన్వేషణ జరుగుతుందనే ప్రగాఢ విశ్వాసం నాకుంది అని చెప్పి ప్రత్యేకంగా ఆయనకు చెప్పేటప్పటికి రాముడు ఆశ్చర్యపోయాడు. వెంటనే రామునికి కూడా హనుమ ద్వారానే సీతాన్వేషణ జరుగుతుందనేటటువంటి భావం కలిగి, హనుమ, సుగ్రీవుని పలుకులతో నాకు పూర్తి విశ్వాసం కలిగింది. నీ ద్వారానే సీత అన్వేషణ జరుగుతుందనే భావం నాకు ఏర్పడింది అని తన పేరు ముద్రించినటువంటి ఉంగరమును హనుమంతునికి ఇస్తాడు. హనుమ, ఈ ఉంగరాన్ని చూసిన వెంటనే సీత నీవు నా దగ్గర నుంచే వచ్చావన్న విషయాన్ని గుర్తిస్తుంది, నీతో ధైర్యంగా సంభాషిస్తుంది. దానితో మనకి కార్య సానుకూలత జరుగుతుంది అని చెప్పి ఆ అంగుళికాన్ని ఎప్పుడైతే ఇచ్చాడో వెంటనే హనుమ అంగుళికాన్ని తన శిరస్సుపై ధరించాడు. ఆ క్షణం నుంచి యోగ హనుమ రామ శబ్దం యొక్క తత్వ దర్శనాన్ని అవలోకించడం ప్రారంభించాడు. అందరూ 4 దిక్కులకు వెళ్ళారు. నెల రోజులు పూర్తయ్యాయి. తూర్పు దిక్కుగా వెళ్ళినటువంటి శతబలుడు తిరిగి వచ్చాడు. అలాగే పశ్చిమ దిశగా వెళ్ళినటువంటి సుషేనుడు తిరిగి వచ్చాడు. ఇక వారందరూ కూడా సీత వెళ్ళిన వైపు వెళ్ళినటువంటి హనుమ ద్వారానే సీత జాడ తెలుస్తుందనేటటువంటి విషయాన్ని అందరికీ చెప్పడంతో అందరూ కూడా అంగదుని నాయకత్వంలో వెళ్ళినటువంటి వీరిని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అంగదుని నాయకత్వంలో వాళ్ళు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతాలను, అరణ్యాలను, వనాలను, గుహలను, సరస్సులను, నదులను చూసుకుంటూ వింధ్యాచల ప్రాంతం అంతా తిరిగి ఆ తర్వాత అలాగా వెళుతూ కండు మహర్షి వనంలోకి ప్రవేశించారు. ఆ వనం చాలా చిత్రంగా ఉంది. వృక్షాలు ఉన్నాయి, కానీ ఆ వృక్షాలకు ఆకులు లేవు, పళ్ళు లేవు, పువ్వులు లేవు. తటాకాలు ఉన్నాయి, కానీ ఎక్కడా నీరు లేదు. వనాలు ఉన్నాయి, కానీ వన్యమృగాలు లేవు.
కండు మహర్షి పుత్రునికి అనారోగ్యం చేస్తే ఓషధుల కోసం ఆ వనం అంతా గాలించారు. కానీ అక్కడ ఆ బాలుని అస్వస్థతను దూరం చేసేటటువంటి ఓషధులు లభ్యం కాలేదు. దానితో కండు మహర్షి నోట అనుకోకుండా ఒక వాక్కు బయటకొచ్చింది. పరోపకారం లేని ఈ వనాల వల్ల, ఈ వృక్షాల వల్ల, ఈ తటాకాల వల్ల ప్రయోజనం ఏముంది అన్న మాట ఆయన నోట ఎప్పుడైతే వచ్చిందో ఆ వెంటనే ఆ వనము, ఆ ప్రాంతము ఇలా నిర్జీవంగా మారిపోయింది. ఇలాగే వాళ్ళు అక్కడి నుంచి అనేక రకరకాలైనటువంటి చిత్ర విచిత్రాలైనటువంటి అనేక ప్రాంతాలను వీక్షిస్తూ అనేక వనాల్లోనూ వాటిలోనూ సంచరిస్తూ వెళ్తూ ఉంటే వీళ్ళు పూర్తిగా అలసిపోయారు. దాహానికి మంచినీరు కూడా దొరకనటువంటి ప్రదేశాలు కూడా తిరిగారు. ఇంకా వీరు పూర్తిగా అలసిపోయేటప్పటికి వాళ్ళకి ఎదురుగా ఒక పెద్ద బిలం కనిపించింది. ఆ బిలం నుండి కొన్ని పక్షులు ఎగురుకుంటూ బయటకు వస్తున్నాయి. దానితో వీరందరూ కూడా తమ దాహం తీర్చడానికి ఆ బిలం లోపల ఒక తటాకం కానీ లేదా ఏదో ఒక నీటి వనరు ఏదో ఒకటి అక్కడ ఉంటుంది అనే ఉద్దేశంతో బిలంలో ప్రవేశించినటువంటి అంగదాదులు లోపలికి వెళ్ళేప్పటికీ మహాప్రకాశంతో కూడినటువంటి ఒక దివ్యలోకం దర్శనమిచ్చింది. అక్కడ గృహాలు బంగారుతో తయారు చేసినట్టుగా ఉన్నాయి. మేడలు వెండితో నిర్మించినట్టుగా ఉన్నాయి. చెట్లకు బంగారు వర్ణంలో ఉన్నటువంటి కాయలు, పళ్ళు ఉన్నాయి. కొన్ని చెట్లకు చిత్ర విచిత్రమైనటువంటి పుష్పాలు, ఫలాలు ఉన్నాయి. తటాకాలు తీయని జలాలతో ఉన్నాయి. ఇవన్నీ చూసేటప్పటికి వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటిది, ఇదే మాయ, ఈ బిలంలో ఇంత అద్భుతమైనటువంటి ఒక లోకమే నిర్మించినట్టుగా ఉంది అని చెప్పి ముందుకు వెళుతూ ఉంటే ఎవరూ కనిపించడం లేదు. కొంత దూరం వెళ్ళేటప్పటికి నారచీరలు, జింక చర్మం ధరించినటువంటి యోగిని వీరికి దర్శనమిచ్చింది. నా వెంటనే హనుమ ఆమెకు నమస్కారం చేసి, అమ్మా మీరెవరు? ఇదంతా కూడా మీ తపోశక్తి వల్ల ఏర్పడిందా, లేదంటే మరెవరైనా దీన్ని నిర్మించారా? మాకు తెలుసుకోవాలనుంది. వీటిని చూసి మేము విభ్రాంతి చెందాము, మాకు వివరించండి అమ్మా అని చెప్పేసి అడిగేటప్పటికి ఆమె ఏమని చెప్పిందంటే, నాయన ఇది మాయా విద్య తెలిసిన మయబ్రహ్మ వీటన్నిటిని నిర్మించారు. ఆయన ఎంతో కాలం ఈ ప్రాంతంలో తపస్సు చేశారు. ఆ తర్వాత హేమ అనేటటువంటి అప్సరతో ఇక్కడ ఎంతో కాలం ఆయన ఆనందంగా జీవించారు. హేమ నా స్నేహితురాలు. నేను మేరు సావర్ణి కుమార్తె స్వయం ప్రభను. మీరు ఆకలితో ఉన్నానంటున్నారు, దాహం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చామంటున్నారు. మీరు ఈ పళ్ళను కడుపారా ఈ పళ్ళను తిని తీయని జలాలను స్వీకరించి కాస్త విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆవిడ అనుమతి ఇవ్వడంతో
దాహంతోనూ ఆకలితోనున్న వానరులందరూ కూడా వాటిని శుభ్రంగా భోంచేసి ఆకలిని తీర్చుకుని దాహం తీర్చుకుని ప్రశాంతంగా కూర్చున్నారు. అప్పుడు స్వయంప్రభ, మీరెవరు, ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చారు, ఏమిటి అని చెప్పి అడగడంతో హనుమ శ్రీరాముడు అయోధ్య నుంచి బయలుదేరిన దగ్గర నుంచి సీత అపహరణ జరిగింది, సుగ్రీవ రామమైత్రి గురించి, సీతాన్వేషణ కోసం తమ బయలుదేరిన విషయాల గురించి, అనేక ప్రాంతాలు తిరిగి ఇక్కడికి రావడం గురించి, అమ్మ ఇది మా కథ. అయితే ఇప్పటికే సుగ్రీవుడు పెట్టిన గడువు దగ్గరికి వచ్చేసింది. మేము ఈ బిలంలో చాలాసేపు తిరిగాం. మేము బయటికి వెళ్ళే దారి కూడా దొరకలేదు. మాకు మీరే సహాయపడాలి. అంతేకాకుండా మీరు మాకెంతో ఉపకారం చేశారు. మీకు మేమన్నా ప్రత్యుపకారం చేయాలని ఉంది, ఏం చేయమంటారమ్మా? హనుమ అడిగేటప్పటికీ, ధర్మ మార్గంలో ఉండేవాళ్ళ మా కోరికలు ఏముంటానైనా నాకేమీ అక్కర్లేదు. మీరు రామకార్యం కోసం వచ్చారు, సీతను అన్వేషించడానికి వచ్చారు. మిమ్మల్ని దాటరాని ఈ బిలం నుంచి బయటికి పంపే ఏర్పాటు నేను చేస్తాను. సూర్య చంద్ర నక్షత్రాలు లేని వెలిగే ఆత్మ ప్రకాశము, అదే స్వయంప్రభ. దానిని ఈ బిలమే మన హృదయ గుహ. ఇక్కడ మనం పొందే ఆనందమే నిర్వికల్పము. ఇదేనాయన, దీన్ని మహద్వనం అంటారు అని చెప్పి మనకి ఆ వెంటనే ఆమె, మీరు బయటికి ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ నిర్వికల్ప సమాధి నుంచి బయటికి రాలేరు, అలాగే ఈ బిలంలోకి వచ్చిన వాళ్ళు కూడా బయటికి వెళ్ళలేరు. కానీ మీరు ఈ యుగ సమస్యను పరిష్కరించే సమస్య కోసం పనిచేస్తున్నారు కాబట్టి మీరంతా కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని బయటికి తీసుకెడతానని చెప్పి ఆవిడ చెప్పగానే వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకున్నారు. స్వయంప్రభ వీళ్ళందరినీ కూడా సముద్ర తీరానికి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ వదిలి వెళ్తాను నాయన అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. మనకి ఇక్కడ మహద్వనంలో స్వయంప్రభ దర్శనమిస్తుంది. అక్కడ తద్వనంలో శబరిమాత రామలక్ష్మణులకు మతంగ మహర్షి ఏ ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించాలో ఆ తత్వాన్ని శబరి ద్వారా అందించడం జరుగుతుంది. ఇక్కడ ఈ మహద్వనంలో స్వయంప్రభ వీళ్ళ ఆకలి దప్పులు తీర్చడమే కాకుండా దాట సఖ్యం కాని ఆ మహద్వనం నుంచి సాగర తీరానికి తీసుకొచ్చి వదులుతుంది.